హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ దివ్య, యువర్స్ దివ్య. చూడండి, ఈరోజు స్టార్ట్ చేశారా నిన్న? హొప్పో నొప్పో నో, అది చాలా అద్భుతమైనదండి. రోజు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ 4 వర్డ్సే కదా, 4 ఏమిటి? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దీన్ని రోజు రిపీట్ చేస్తూ ఉండండి. మీరు ధ్యానం చేస్తూ యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి. ఈ యూనివర్స్లో మనకు చాలా చాలా ఉంటాయండి. అన్ని సృష్టి జరిగింది యూనివర్స్లో. ఈ విశ్వమేలోనే సృష్టి జరిగింది కాబట్టి ప్రతిదీ సృష్టిస్తుంది యూనివర్స్. విశ్వం ప్రతిదాన్ని సృష్టిస్తుంది. ఏమంటే మనం కోరుకోవాలి అంతే. ఆ కోరికని మార్చకుండా దానినే రిపీట్ చేయాలి. అప్పుడు తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది. మీరు మరి నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. ఒక్కసారి ఒక కోరిక కోరుకున్న తర్వాత మరి దాన్ని ఆపోజిట్గా ఏది మాట్లాడకూడదు. అప్పుడు సక్సెస్ అవుతుంది. చాలామంది అది చేస్తూ ఉంటారు, మరి నెగిటివ్గా మాట్లాడుతుంటారు. ఇప్పుడు నాకు ఒక 10 లక్షలు కావాలి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 10 లక్షలు కావాలి అనుకోండి. అప్పుడు 10 లక్షలు కావాలి అని అనుకుంటూ ఉంటాను రోజు. ఏదో ఒక రోజు కోపంగా డబ్బులే లేని పరిస్థితి వస్తుంది. అసలు ఏ డబ్బులు మన దగ్గర ఉండవు, చాలా అత్యవసరం ఉంటుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన మనస్సు నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఆలోచిస్తాము, ఏంటి నేను రోజు ఇది చేస్తున్నా కదా, ప్రాక్టీస్ చేస్తున్నా, అయినా కూడా నాకు డబ్బు రాలేదే అని అనుకుంటాము. బట్ అక్కడే మనం తప్పు చేసేది. అలా అనుకోకూడదు. అయినా కూడా అలాంటి పరిస్థితిలో కూడా మనం ఇది రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే నాకు 10 లక్షలు కావాలి, అదే వచ్చేసింది, నాకు 10 లక్షలు వచ్చేసింది అని ఫిక్స్ అయిపోవాలి అన్నమాట. ఆ పరిస్థితుల్ని అన్నిటినీ పక్కన పెట్టేయాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాము. కాబట్టి దీన్ని రోజు ప్రాక్టీస్ చేయండి. చాలా బాగుంటుంది, తప్పకుండా వస్తుంది. మన చేతికి డబ్బులు తప్పనిసరిగా ఏదో ఒక మనం ఎంత కోరుకుంటామో అంత కంపల్సరీ వస్తుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి. నెగిటివ్ థాట్స్ రానివ్వద్దండి. పరిస్థితి బాగలేనప్పుడు కూడా నా దగ్గరికి డబ్బు రాలేదే, నా ప్రాబ్లం తీరలేదే, ఇలా మాట్లాడకూడదు అనమాట. నేను అది ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ డబ్బు రాలేదు అని ఒకసారి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయాలి మనం. నాకు ఆ డబ్బులు వచ్చేసింది అని ఫిక్స్ అవ్వాలి. అప్పుడు డబ్బులు వస్తుందండి. అవును, ప్రతి ఒక్కరికి అవసరమే కదా డబ్బు, సంపద, క్షేమం, శ్రేయస్సు. మనకు డబ్బులు ఉంటే చాలండి, సంతోషంగా జీవించవచ్చు. ఆరోగ్యం కూడా బాగా అయిపోతుంది. అందుకని కంపల్సరీ ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేసి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి మనం స్వీకరించాలండి. మంచిగా నిజాయితీగా మనం ఏ తప్పు చేయనవసరం లేదు. డబ్బుల కోసం పరిగెత్తనవసరం లేదు. డబ్బుల కోసం తప్పు చేయనవసరం లేదు. డబ్బుల కోసం అన్యాయం చేయనవసరం లేదు. పరాయి సొమ్ముని ఆశించడం చాలా తప్పు. పక్క వారిది 1 రూపాయి కూడా మనం ఆశించకూడదు. దేవుడు అంటే విశ్వమే అనుకోండి, దేవుడు అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, కంపల్సరీ ఏదో ఒక శక్తి అనుకోండి. కంపల్సరీ మనం పాజిటివ్గా ఉండి ఏ తప్పు చేయకుండా మనం దీన్ని మెడిటేషన్లో లాగా కూర్చొని చేస్తూ ఉంటే, మెడిటేషన్లో కూర్చొని ఈ వర్డ్స్ని చెప్తూ ఉంటే, విశ్వంతో కనెక్ట్ అయ్యి, అంటే మీ మనసు అంతా విశ్వం వైపు పెట్టి కనెక్ట్ అయ్యి ఇలా చేస్తూ ఉంటే అప్పుడు మనం చాలా సక్సెస్ అవుతాం లైఫ్లో. కష్టపడకుండా వస్తుందా అంటే అవును, వస్తుందండి. కష్టపడకుండా ఏదో ఒక మార్గంలో విశ్వం తప్పకుండా ఇస్తుంది. చాలామంది అంటారు కష్టపడంతే ఏది రాదు అని. కానీ కష్టం కాదండి, మన థింకింగ్ చాలా ముఖ్యం. మన మైండ్లో ఉన్న ఆలోచనలే చాలా ముఖ్యమైనవి.
చాలామంది టైం వేస్ట్ చేయకూడదు అంటారు. అవును, మనం మన పని చేస్తూనే ఉండాలి, కానీ పాజిటివ్గా మనం థింక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎంతోమంది కలెక్టర్ పిల్లలు కావచ్చు, డిఎస్పీలు, కొంతమంది పొలిటీషియన్స్ ఎంత బాగా రిచ్గా రాయల్గా జీవిస్తూ ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళు నెగిటివ్లోకి వెళ్ళిపోతే, అంటే అంత నెగిటివ్ థింగ్స్ చేస్తే ఎలాంటి వారైనా కూడా ఆ ఉన్న ఆస్తి మొత్తం వెళ్ళిపోతుంది, ఏదో ఒక విధంగా వెళ్ళిపోతుందండి. ఎప్పుడు నెగిటివ్గా, అంటే నేను ఇది చేయలేను, అది చేయలేను, నా వల్ల కాదు, ఇలా నెగిటివ్ అన్నీ అన్నమాట. ఈ డబ్బులు ఉండటం లేదు, ఇంకా డబ్బులు కావాలి కానీ రావటం లేదు, ఇలా మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత రిచ్ అయినా, ఎంత కోటీశ్వరులు, రాయల్ అయినా కూడా వాళ్ళు చాలా లేని స్థితికి వెళ్ళిపోతారండి. వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టి అలా అయిపోతారు. ఒక విధంగా తదాస్తు దేవతలు కూడా ఉంటారు అంటారు కదా. మనం ఎప్పుడు అవే మాటలు మాట్లాడుతూ ఉంటే తదాస్తు దేవతలు దీవిస్తారు కదా. అయినా ఇంకొకటండి, మన స్వ విషయంలోనే అలా ఎక్కువ జరుగుతుంటాయి. పక్కవారి దానికన్నా మనల్ని అనుకునేటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని మన విషయం, మన గురించి మనం థింక్ చేసి మనం పాజిటివ్గా మనం అనుకోవాలి అన్నమాట. అది ఎవరికి వారికి ఉంటుంది అంతే. పక్కన వాళ్ళ గురించి మాట్లాడి పక్కన వాళ్ళ నెగిటివ్ అనుకున్న అవి జరగవండి. ఎక్కువగా మన స్వ విషయంలో, అంటే మన గురించి మనం ఆలోచనలు అనేటివే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇది చాలా మందిని అబ్జర్వ్ చేశానండి. ఇది అయితే నేను నిజంగా చాలా చాలా అబ్జర్వ్ చేశాను. నిజంగా మనల్ని మనం అనుకునేటివి చాలా జరుగుతూ ఉంటాయి. అందువల్ల మన గురించి మనం తెలివిగా ఉండి మన గురించి పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండాలి. అది నేను చెప్తున్నాను. నాకు ఉద్దేశం ఏమో లేదండి. నేను ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నానంటే, చాలామంది మారాలండి. లోకంలో చాలా చెడిపోయి ఉన్నారు, అన్యాయం చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మోసం, అహంకారం, ఇవన్నీ కూడా నెగటివ్ థింగ్స్. మనుషులు మారాలి, పాజిటివ్ థింక్లోకి వెళ్ళి దైవ జ్ఞానంతో చక్కగా సంపాదించుకొని వారి యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోవాలన్నది నా ఉద్దేశం అండి. అందుకే వీడియోస్ చేస్తున్నాను. నన్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో అందరికీ వెళ్తే ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుందండి. అందరూ మారుతారు. లోకంలో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి మీకు తెలుసు కదా. అమ్మాయిల్ని రేప్ చేయటము, చిన్న పిల్లలు అనకుండా రేప్ చేయటం, తర్వాత ఇలాంటివన్నీ అవసరం లేదండి. దొంగతనాలు చేయటము, హత్యలు చేయటము, మోసాలు చేయటము, పెళ్ళి అయిన అమ్మాయిలు ఇంకొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవటము, భర్తకు మోసం చేయటము, భార్యకు మోసం చేయటము, డబ్బుల కోసము తల్లిదండ్రులను మోసం చేయటము, అత్తమామల్ని మోసం చేయటము, చెప్పలేనన్ని ఉన్నాయండి. అవన్నీ వదిలేసి అలాంటివన్నీ చేయకుండా చక్కగా ధ్యానంలో కూర్చొని మన పని మనం చేసుకుంటే చాలండి. జీవితానికి ఒకరికి అన్యాయం చేసి బ్రతకడం ఒక బ్రతికి కాదు కదా. మనం చక్కగా జీవించాలి, ఏది పట్టించుకోకూడదు. మనం ఎలా ఉన్నామన్నది మనకు ముఖ్యం. పక్కన వాళ్ళు మనల్ని ఏమన్నా తిట్టినా ఏమైనా పట్టించుకోకూడదండి, అవన్నీ వేస్ట్. అందుకని నేను చెప్తున్నాను, ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను ఇలా చెప్తున్నాను, దీనివల్ల అయినా కొంతమంది మారొచ్చు కదా. ఎవరో ఒక్కరైనా మారుతారండి, అది మనకే మంచిది కదా. మీరు షేర్ చేస్తే మీకు కూడా మంచిదే కదా, వాళ్ళని కూడా మార్చినట్లు అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి మై ఫ్రెండ్స్? బట్ నేను చెప్పినది ఏంటంటే, హొప్పో చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ సింపుల్ వర్డ్స్. మార్నింగ్ లేసినప్పుడు కూడా స్టార్ట్ చేయండి బెడ్ పైనే. ఐఎమ్ సారీ యూనివర్స్,
ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ యూనివర్స్. బాగా ధ్యానంలో కూర్చొని మీ మనస్సంతా కూడా విశ్వం మీద ఉంచి చేయండి. తప్పనిసరిగా విశ్వం మనల్ని కనెక్ట్ అవుతుంది. మనం విశ్వాన్ని లవ్ చేస్తే విశ్వం కూడా మనల్ని లవ్ చేస్తుంది కదా. అలాగే మనం పాజిటివ్గా ఉండి ఇంకా 3 times అయినా చెప్పండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్. అలా అనమాట. సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ యూనివర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ యూనివర్స్ అని చెప్పండి. తెలుగు వాళ్ళైతే తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లో చెప్పండి. చాలా ఎఫెక్షన్గా ఫీలింగ్స్తో చెప్పండి. చాలా మనశ్శాంతిగా కూర్చొని ధ్యానంలో చక్కగా మనశ్శాంతి కూర్చొని అన్ని ప్రాబ్లమ్స్ని పక్కన పడేసి నో టెన్షన్, ఏ టెన్షన్ పెట్టుకోకుండా చక్కగా స్ట్రైట్గా కూర్చొని చిన్మయ ముద్ర వేసుకొని విశ్వాన్ని కనెక్ట్ అయిపోయి మంచి క్లైమేట్ను ఊహించుకొని విశ్వంకి కనెక్ట్ అయ్యి చెప్పండి. ఓకే, తప్పకుండా మీలో మార్పు వస్తుంది. తప్పకుండా మీరు అనుకున్నవి సాధిస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.